వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదండి, పాపా మూవీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే థియేటర్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి, వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే పాపా మూవీ ప్రొడ్యూసర్ నీరజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మేడం, ఎలా అనిపించింది మేడం ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయడము? అండ్ ఫస్ట్ టైం అంటే మహిళల్లో చాలామంది తక్కువ ఉంటారు ఇలా ప్రొడ్యూసర్స్ అయితే. సో మరి మీకు ఎలా అనిపించింది అండ్ ఆ జర్నీ ఎలా అనిపించింది? అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాండ్ చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. ఇదే ఎందుకు ఎంచుకున్నాము అంటే కథ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి రిలేటెడ్గా ఉన్నది అని చెప్పి ఎంచుకున్నాం అనమాట. ఇది ఎంచుకోవడానికి కూడా చాలా ఆలోచించే తీసుకున్నాము, తొందరపడి అయితే తీసుకోలేదు. అంటే అన్ని భాషలు తెలుగు వాళ్ళు ఆదరిస్తారు, కానీ పర్టికులర్గా అది మనం డబ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. అవన్నీ చూసుకొని బాగానే వస్తుందని ఇంకా ఒపీనియన్స్ అన్నీ చూసుకొని ఆలోచించుకొని ఇది తీసుకున్నాం, ప్రజెంట్ ఉన్న యూత్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు పాపా మూవీ ఈ స్టోరీ ఎప్పుడైతే విన్నారో, ఇది ఎప్పుడైతే చూసారో, సో మీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇందులో మెయిన్ హైలైట్స్ ఏమనిపించాయి? సో ఎక్కడెక్కడ మీరు కనెక్ట్ అయ్యారు మేడం? హీరో వచ్చి బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తాడు కదా. చాలా మటుకు సినిమాల్లో అంటే బేబీ వచ్చిన తర్వాత ఇటు మదర్ కూడా, అంటే మదర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ బలవంతం మీద కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి తెలియకుండా వదిలేసి వెళ్ళిన ఈ హీరో అన్న అతను వదిలేశాడు, కానీ వదలలేక తిరిగి వచ్చి తీసుకొని నేనే పెంచుతానని చెప్పి వచ్చాడు. కానీ ప్రజెంట్ మనం చూసిన చాలా సినిమాల్లో ఇద్దరు వదిలేసే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇది అలా కాకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఎంత కష్టమైనా అతను చక్కగా పెంచి పిల్లవాడిని పెంచుతూ తన కెరియర్ కూడా బిల్డ్ చేసుకున్నాడు. అక్కడ బాగుంది అది. సూపర్. అండ్ మీరు ఇప్పుడు డబ్బింగ్ మూవీకి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఫ్యూచర్లో మన తెలుగు యాక్టర్స్తో ఇలా ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశం కానివ్వండి, ఇలా ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ అది కొంచెం టైం పడుతుంది. అంటే మంచి కథ కోసం చూస్తున్నాము. కథ కనుక మంచిగా ఉంది, మాకు నచ్చింది అనిపిస్తే కనుక తెలుగులో కూడా తీయడానికి, అంటే డబ్బింగ్ కాకుండా డైరెక్ట్గా తీయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అండ్ పాపా మూవీలో మీరు హీరో గురించి కానివ్వండి, హీరోయిన్ గురించి కానివ్వండి చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? అపర్ణ దాస్ గురించి, అదేవిధంగా కెవిన్ గురించి. ఇద్దరి గురించి అంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా నీట్గా ఎంతవరకు మనకి కావాలి, అది ప్రేక్షకులు ఎంతవరకు తీసుకుంటారు అన్నది వాళ్ళు కరెక్ట్గా చేసి చూపించారు. అది. అండ్ ఈ మూవీలో మీకు మెయిన్ హైలైట్స్ ఏం నచ్చాయి మేడం? హైలైట్స్ వచ్చి సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఎదురు పడతారు. ఎదురు పడ్డాక ఒక 1 month అదే ఆఫీస్లో జర్నీ చేస్తారు. జర్నీ చేసినా కూడా ఇద్దరు కూడా ఎక్కడ వాళ్ళ ఎమోషన్స్ బయట పెట్టకుండా, అంటే ఈ అమ్మాయికి బాబు ఉందని తెలియదు, ఆ అబ్బాయి ఉన్నాడు అని చెప్పి ఈ అమ్మాయికి తెలియదు. అక్కడ ఇద్దరు చక్కగా మేనేజ్ చేశారు. అంటే అలా వాళ్ళిద్దరు ఎదురుపడినా కూడా మాట్లాడకపోవడం వల్ల వీళ్ళు ఎట్లా కలుస్తారా అన్నది అక్కడ కొంచెం సస్పెన్స్ అన్నట్టు ఉంటుంది సినిమాలో. అండ్ మేడం, ఇది తమిళ్ డబ్బింగ్ మూవీ కాబట్టి మనకి తమిళ్లో చూసుకుంటే ఏ విధంగా ఆడింది, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా ఆడుతుంది? తమిళ్లో బాగా హిట్ అయ్యింది బాగా. అదంటే మన చిన్నప్పుడైతే 1 month 2 months ఆడితే దానికి ఎట్లా ముందుకెళ్తుందని 2 months తర్వాత తెలుసు కదా. ఇప్పుడున్న రోజుల్లో 2 months దాకా ఆగనవసరం లేదు, 3 days 1 day చాలు అది ఎట్లా ఆడుతుందని చెప్పడానికి. ఇది తమిళ్లో చాలా మంచిగా ఆడింది. 45 days ఆడింది. అక్కడ కలెక్షన్స్ కూడా 42 crores తీసుకుంది. కానీ అది ఇక్కడికి వచ్చేటప్పటికి డబ్బింగ్ సినిమా అనే ఒక థాట్తో ఉన్నారు అభిమానులు అందరూను. కానీ చూసిన వాళ్ళ మటుకు రివ్యూస్ అన్నది మంచిగా వచ్చినాయి. చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారు. అంటే మన పోస్టర్స్ వేస్తాము, టీజర్ వేస్తాం, కానీ ఇవన్నీ మనం చాలా చూసాంలే అని అనుకుంటారు వాళ్ళు. థియేటర్కి వచ్చి చూస్తేనే అసలు ఏంటి కదా, దాంట్లో ఎంత దమ్ము ఉందనేది తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు అలా అనుకున్న వాళ్ళే సినిమా చూసి చాలా బాగుంది అని చెప్పి మాకు రివ్యూస్ ఇవ్వడం కానీ డైరెక్ట్గా చెప్పడం కానీ జరిగిందనమాట. అండ్ మీరు ఎప్పుడైతే ఈ మూవీ థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని చూస్తున్నారో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? ఇది బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. దగ్గర 1.5 years నుంచి కష్టపడుతున్నాం తీసుకురావడానికి. ఇట్లాగొచ్చి చూసిన తర్వాత మటుకు ఆ కష్టం అనేది అంతా పోయింది. చాలా హ్యాపీ. సో మీరు ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసినందుకు మీకు ఓకే సాటిస్ఫాక్షన్ అయ్యారా ఫైనల్గా? 100%. కాకపోతే కష్టం అనేది ఉంది, కానీ ఇలాగా చూసిన తర్వాత ఏదైనా ఒకటి చెయ్యంగానే వచ్చేయాలని అనుకోకూడదు కదా. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాము.
ఇది ఫస్ట్ది కాబట్టి కష్టం అంటే అది ఈ ఫీల్డ్లో కొత్త కాబట్టి చాలా అనుభవం చేసామన్నమాట. దాంతో పోల్చుకుంటే రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ కానీ ఏదైనా కూడా బాగా వచ్చేటప్పటికి ఫీల్ గుడ్. అది. అండ్ ఈ స్టోరీలో మనకి చూసుకున్నట్లయితే కనుక డ్రామా, ఎమోషనల్, కామెడీ కూడా ఉంది. కామెడీ అంటే వీటీవి గణేష్ అని చెప్పేసి మంచి యాక్టర్ అతను కూడా. సో అతను కామెడీ సీన్స్ చూసినప్పుడు, అతని కామెడీ టైమింగ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన చేసిన కాడ అచ్చం మనకి బ్రహ్మానందం గారు ఎలా చేస్తారో అట్లాగా అనిపించింది. థియేటర్లో ఫుల్ నవ్వుకున్నారు. ఫుల్ నవ్వుకున్నారు. ఆయన వచ్చినప్పుడు మటుకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అన్నిటికన్నా కూడా. అంటే ఇప్పుడు వీకెండ్ వచ్చేటప్పటికి ఎవరికైనా స్ట్రెస్ ఫీల్ పోగొట్టుకోవడానికి ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్కి వస్తారు. అవును. అలాగా అతను వచ్చినప్పుడు అభిమానులకు కూడా చాలా రిలీఫ్ అయినట్టు అనిపించింది అనమాట కామెడీ పరంగా. మేము డబ్బింగ్ గురించి ఇంత బాగా చెప్పారు కదా, మరి డబ్బింగ్కి ఎంత టైం పట్టింది? అంటే నార్మల్గా మీకు అప్పుడు కూడా ఏమైనా ఇబ్బంది లాంటివి ఏమైనా అలా సంఘటనలు వచ్చాయా? డబ్బింగ్ విషయాలు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. తమిళ్ నుంచి దీన్ని తెలుగులోకి డబ్ చేసేటప్పటికి కొన్ని వర్డ్స్ మనకి పర్ఫెక్ట్గా రావు. అలా అనుకొని ఫస్ట్ చేసాం, మొత్తం అంతా చేసాము, సాంగ్స్ కూడా అన్నీ డబ్ చేసాము. కానీ అవుట్పుట్ వచ్చేటప్పటికి మాకు అసలు నచ్చలేదన్నమాట. మొత్తం అంతా తీసేసి మన వాళ్ళతో డైలాగ్స్ చేసి మళ్ళీ దాన్ని చక్కగా చెప్పించి డబ్బింగ్ ఆర్టిస్ట్ మళ్ళీ చెప్పించి చక్కగా చేసాము. పాటలు కూడా మేము ట్రాన్స్లేట్ చేసినప్పుడు అసలు బాగోలేదు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న సినిమాల పాటలన్నీ కూడా మేము ఓన్గా మళ్ళీ రాపించి పాడించి వాటిని ఎడిట్ చేసాం అనమాట. చాలా కష్టపడ్డాం వాటికి. సాంగ్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మాకు ఓవరాల్గా మూవీస్లో చూసుకున్నట్లయితే కనుక ఒక 4-5 సాంగ్స్ లాగా అనిపించాయి. ఇంతకు అసలు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మేడం? 9 సాంగ్స్ ఉన్నాయి. 9 సాంగ్స్. మరి 9 సాంగ్స్ అంటే ప్రజలకి ఎక్కడ కూడా బోరు కొట్టలేదా? ఎందుకంటే మోస్ట్లీ మనం 4 సాంగ్సే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మరి మాకు 9 సాంగ్స్ అయితే ఉన్నట్లు అలా అనిపించలేదు. అంటే అంత డెప్త్గా వెళ్ళిపోయామన్నమాట ఆ స్టోరీకి. సో అసలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి అవి నార్మల్గా? అంటే అన్ని సాంగ్స్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి? కారణం అంటే లేదు, సిచ్యువేషన్ బట్టి అలా పెట్టుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ పాట వస్తుంది, ఇక్కడ అయిపోతుంది అన్నట్టు ఎక్కడ స్టోరీలో కనిపించదు. పాట కథ నడుస్తూ ఉంటుంది, పాట వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే పాటలు కూడా అన్ని ఉన్నా కూడా అభిమానులు కానీ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు. ఇన్ని పాటలు పెట్టారేంట్రా బాబు అని అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. వచ్చిన ప్రతి పాటను కూడా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. బాబు పుట్టిన ముందున కానీ తర్వాతన కానీ వాళ్ళ కాలేజీ లైఫ్లో ఉన్న సాంగ్స్ కానీ ఏవైనా కూడా ఎక్కడ ఫీల్ అవ్వకుండా దానికి కూడా చాలా ఎంజాయ్ చేశారు. కామెడీ ఎట్లా స్టోరీకి ఇచ్చారో ఈ సాంగ్స్ కూడా అంతే వాళ్ళు ఎంజాయ్ చేసి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో ఓవరాల్ ఆ టీమ్ అంతా ఎంత హైలైటో ఆ టీంతో కంపేర్ చేసుకుంటే ఆ బాబు కూడా చాలా హైలైట్. అంటే ఆ బాబుని కూడా చాలా బాగా చూపించారు. సో ఆ బాబుతో షూటింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మేడం? ఎందుకంటే చిన్న బాబు కాబట్టి నార్మల్గా మీరు డబ్బింగ్లో కాకుండా మీకు తెలిసినంత వరకు అక్కడ ఏ విధంగా ఫేస్ చేసి ఉంటారు అనేది మీరు డిస్కస్ చేసుకొని ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? అండ్ బాబు యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? బాబు యాక్టింగ్ అయితే బాగా క్యూట్గా చేశాడు. పిల్లడు అన్నాడు, వాడి యాక్టింగ్ కూడా క్యూట్గా ఉంది. చిన్న పిల్లడు కాబట్టి 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న పిల్లలు చాలా స్మార్ట్ కాబట్టి త్వరగానే దాన్ని క్యాచ్ చేసి ఉంటాడని అనుకుంటున్నాను. సో అతనికి కూడా మీరు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారనుకోవచ్చు. ఖచ్చితంగా. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటి మూవీస్ మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి మేడం? నార్మల్గా అంటే ఎవరితో తీయాలని మీకు ఇంకా ఈ డ్రీమ్ ఉంటుంది కదా, సో ఎవరితో అనుకుంటున్నారు? ముందైతే కథకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కథ మంచిగా కుదిరితే ఫిల్టర్ అంటే మనకి ఇప్పుడున్న అందరి హీరోస్ హీరోయిన్స్ మంచి వాళ్ళు, మంచిగా చేస్తున్న వాళ్ళు ఎవరిని మనం తీసేయలేం. దీని క్యారెక్టర్ కుదరదు అని చెప్పి ముందు కథ బాగా సెట్ అయిన తర్వాత అప్పుడు కాస్టింగ్ గురించి ఆలోచిస్తాం. అంటే మీ స్టోరీ అంటే ఓన్లీ డబ్బింగ్ స్టోరీసే తీసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ కొత్తగా ఏమైనా స్టోరీస్ తీసుకొని యాక్టర్స్ని కూడా కొత్తగా పెట్టేసి అలా ఒక మూవీ తీసుకొద్దాం అనే ఏదైనా ప్లానింగ్ ఉందా? అది కూడా ప్లానింగ్ ఉంది. కానీ ఇలాంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఇంకా మంచివి తీస్తే కనుక ముందు వాటికి ఇచ్చి 1-2-3 అలాంటివి తీసి మనం ఓకే చెయ్యగలము, తెలుగులో కూడా డైరెక్ట్గా మనం చేసి చూపించగలము అని మనకు ఒకటి అంటే మనకి అనుభవంతోనే ఏదైనా వస్తుంది. ఇది తీసాం కదని డైరెక్ట్గా తెలుగుకి వెళ్ళిపోతే దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు కదా. కొంచెం అనుభవం వచ్చాక తీసే ప్లాన్ చేస్తాను. అండ్ ఈ మూవీ చూసినంత వరకు మనకి ఆ డైలాగ్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ డైలాగ్స్ ఎంతసేపు మనకి తెలుగు
మూవీ లాగానే అనిపించింది తప్ప ఎప్పుడైతే యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఇది ఓకే తమిళ్ మూవీ అని మనకు అనిపిస్తుంది, కానీ డబ్బింగ్ అంత సింక్ అయింది. సో అలా సింక్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చెప్పాను కదా మీకు, డబ్బింగ్ చేసినప్పుడు అంత ఇదిగా అయింది, మళ్ళీ అదంతా తీసేసి చేయించామని. ఆ డైలాగ్స్ మటుకు రాసింది రైటర్కి ఇచ్చేయాలి అదంతాను. అతను అంత కరెక్ట్గా రాశాడు కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదకి ఎక్కించాం. అప్పుడు మనకు అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. ఏదైనా ఇట్లా మనం చేసిన దాంట్లో టీం మొత్తాన్ని వర్క్ ఉందన్నమాట. అండ్ మీ ఫేవరెట్ హీరో అంటే ఏం చెప్తారు మేడం? తెలుగులో ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో. చేకించి ఇప్పటికి వచ్చి నాకు ఒక హీరో అని లేదు. ముందు ఎన్టీఆర్ నా ఏఎన్ఆర్వి ఎక్కువ చూస్తాము. ఏదైనా స్టోరీకి ఇంపార్టెంట్ అంటే సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్? సీనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారితో ఛాన్స్ వస్తే మీరు ప్రొడ్యూస్ చేస్తారా? అసలే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు, అంత ప్రొడ్యూస్ చేయగలుగుతారా? అంత అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. వావ్, సూపర్. మేము ఇంకా ఈ మూవీలో ఎండింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే నేను చూసినంత వరకు కాకుండా ఇప్పుడు మన పబ్లిక్ రెస్పాన్స్ చూసినా కానీ ఎండింగ్ గురించి బాగా చెప్తున్నారు. సో ఈ ఎండింగ్లో మీకు ఎలా అనిపించింది మూవీలో? ఎండింగ్ కూడా మరీ వైల్డ్గా కాకుండా సాఫ్ట్గా తీసుకొచ్చారు దాన్ని. అంటే ఇలా కలుస్తారా అనేది మనకి ఎక్కడా తెలియదు. అది అంటే ఇప్పుడుకొచ్చి వీళ్ళు ఎదురు పడుతున్నారు, కూడా ఎక్కడ మాట్లాడుకోలేదు ఎక్కువ, జస్ట్ ఆ జాబ్ పర్పస్ తప్ప పర్సనల్గా ఎక్కడ వీళ్ళు కనెక్ట్ అవ్వలేదు. అంటే వీళ్ళు ఎలా కలుస్తారా అన్నది అలా ఆలోచిస్తూ కూర్చుంటే దాన్ని కూడా చాలా సాఫ్ట్గా పిల్లవాడికి ఎక్కడ నెగటివ్ పడకుండా సాఫ్ట్గా తీసుకొచ్చి ఇద్దరిని కలిపారు. అక్కడ అది బాగుంది. అది ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ కాబట్టి అది బాగుంది. కానీ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ హీరోయిన్ సడన్గా ప్రెగ్నెంట్ అయిపోవడం, అది చాలా హైలైట్. అది మాత్రం అది ఒక పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. సో దీని గురించి ఏమంటారు మేడం? అదొక రకంగా ట్విస్టే, కానీ దాన్ని ఇద్దరు కూడా ఈ అమ్మాయి ముందు ధైర్యం చేస్తే దాన్ని ఫేస్ చేస్తాను అని చెప్పాను. అలా అన్నప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేయకుండా తిని కూడా తను ఇవ్వగలిగినంత వరకు సపోర్ట్ తీసుకొచ్చాడు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ చేసిన అలవాట్ల వల్ల అక్కడ ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చి అలా విడిపోయారు తప్ప అప్పటి వరకు వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూనే వచ్చారు. అక్కడ బాగుంది. అన్ని జనరేషన్స్ వాళ్ళు చూడొచ్చా ఈ మూవీని? తప్పకుండా చూడొచ్చు. అంటే ఇది చెప్పాను కదా, డబ్బింగ్ అనేది రావట్లేదు అని చెప్పి ఒకే వస్తే కనుక ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంటే ఇక్కడ మనం ఎక్కడ డబుల్ మీనింగ్ మాటలు కానీ డైలాగ్స్ కానీ అమ్మాయిని కించపరిచేది చూడడం కానీ ఎక్కడ చూపించలేదు. అంటే ప్రెగ్నెంట్ అయితే చుట్టుపక్కల వచ్చే వాళ్ళ నెగిటివ్ మాటలు ఉంటాయి కదా, అవి ఎక్కడ రాలేదు, దీంట్లో చూపించలేదు. ఎంతసేపు వాళ్ళిద్దరూ మా వైఫ్ అండ్ హస్బెండ్ కింద ట్రీట్ చేశారు, పెళ్లి కాలేదా అనేది అయ్యిందనేది ఎక్కడే తీసుకురాలి ప్రస్తావన. ఇప్పుడు మామూలుగా అయితే డబ్బింగ్ అనుకుని ఇట్లా అయితే పెళ్లి కాకని ఇలా చేస్తారు, అట్లాగా అయిపోయింది, వీళ్ళు ఉంటారా ఉండరా అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. అట్లా కాకుండా అది ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వాళ్ళిద్దరిది అండర్స్టాండింగ్ బాగుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ వల్ల అది మిస్ అండర్స్టాండింగ్ అయింది. అండ్ ఓవరాల్గా మీకు ఈ మూవీ చూసినంత సేపు ఎలా అనిపించింది మేడం? అంటే మీరు కథ విన్నప్పుడు వేరు ఉంటుంది, ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు వేరు ఉంటుంది, లాస్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా ఓకే మేము అనుకున్నంత అవుట్పుట్ వచ్చింది అండ్ మేము అనుకున్నంత సాటిస్ఫాక్షన్ అయ్యాము అలా అనిపించిందా? అనిపించింది. మేము అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గా ఇంకా ఎక్కువగానే అవుట్పుట్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే మూవీ రిలీజ్ చేశారో సో సక్సెస్ మీట్కి కానివ్వండి ఇలా ఇవన్నీ పెట్టే ఉంటారు. సో దానికి మూవీ టీం ఎందుకు రాలేదు అంటే మీరు ఏం చెప్తారు మేడం? మేము అపర్ణ దాస్ని కెవిన్ని కూడా మేము అడిగాము ప్రీ రిలీజ్ మీ ఇంటికి రామని చెప్పి. వాళ్ళు అపర్ణ హీరోయిన్ వస్తే హీరో వస్తాను, హీరో వస్తే హీరోయిన్ వస్తాను అనేటప్పటికి అదే కాకుండా వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పటికే మేము డబ్బింగ్ సినిమా అయినా కూడా మా శక్తికి మించి పెట్టాం. అవుట్పుట్ అంటే మేము తీసుకొచ్చింది అలా ఇలాగా తీసుకురావడం కాదు, మంచిది ప్రేక్షకులకి రీచ్ అవ్వాలని చెప్పి తీసుకొచ్చాం. ఇంకా వాళ్ళు అట్లాగా అనేటప్పటికి చాలా ట్రై చేసాం వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావడానికి ప్రీ రిలీజ్కి. వాళ్ళు ఇంకా అట్లా మాట్లాడేటప్పటికి ఇంకా వద్దులే అని చెప్పి మన వాళ్ళతోనే ప్రీ రిలీజ్ చేయించాం అనమాట. ఓకే. అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి, పాప మూవీ గురించి ఒక 1 wordలో చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఇది ప్రజెంట్ ఉన్న యూత్కి అయితే వాళ్ళు ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే ఎవరిని తక్కువ చేయట్లేదు, ఫైనాన్షియల్గా అందరూ బాగా సెటిల్ అవుతున్నారు.
సెటిల్ అయ్యి ఆ అలవాట్లన్నీ నేర్చుకున్నారు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆ అలవాటుల్లో తప్పు చేసినా కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా ఇప్పుడు మేము చూపించే సినిమాలో వాళ్ళు తప్పు చేస్తారా లేదా అనేది అక్కడ సెకండరీ. కానీ అమ్మ వెళ్ళిపోయినా కూడా తండ్రి నేను తీసుకుంటాను బావని చెప్పి, అతను కూడా యూతే కదా, అతను తీసుకొని మంచిగా పిల్లవాడిని పెంచుతూ అతను కూడా కెరియర్ బిల్డ్ చేసుకున్నాడు. అదైతే నచ్చింది. ఇప్పుడున్న యూత్కి మనం ఎట్లాగున్నా వెనక అడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి, అది పాజిటివ్ వే వైపే వెళ్ళాలి అని చెప్పి మంచిగా చూపించిన సినిమా ఇదే. అండ్ మేడం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక చాలామంది దగ్గర చాలా స్టోరీస్ అనేటివి అయితే ఉంటాయి. బట్ వీటిని ఎవరికి ప్రజెంట్ చేద్దాము, ఎవరికి కథ వినిపిద్దాము అని చెప్పేసి వాళ్ళు చాలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అపాయింట్మెంట్స్ అనేటివి దొరకవు, వాళ్ళకు ఒక టైమింగ్ అనేది రాదు. సో మీ దాకా వస్తే మీకు నచ్చితే అండ్ ఆ కథని చూజ్ చేసుకుంటారు, అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా మీరు? తప్పకుండా. ఇప్పుడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది కాబట్టి ఇప్పుడు యూత్లో చాలా మంది ఇటువైపు రావాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో యూత్ అయితే పాత తరం వల్ల అనేది క్వశ్చన్ కాదు. ఎవరి దగ్గర మంచి కథ ఉంది, అది మనం ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ చెయ్యగలుగుతాము, అది మంచి మెసేజ్ అయితే కనుక యూత్ అని కాదు, పాత వాళ్ళని కాదు, ఎవరిదైనా కథ నచ్చితే మటుకు ప్రొసీడ్ అవుతాము. అండ్ ఇప్పటికీ మీరు మూవీ వరకే అనుకుంటున్నారా, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ సిరీస్ లాగా కూడా ఇప్పుడు మనకి ఫుల్ ట్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి రానా నాయుడు 2 కూడా రిలీజ్ అయ్యింది. మన రానా దగ్గుపాటి గారు అండ్ వెంకటేష్ గారు నటించిన సిరీస్ కూడా రిలీజ్ అయ్యింది. సో అలా సిరీస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం? అదైతే ఇంకా మేము అంతవరకు ఆలోచించలేదు. జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది కాబట్టి సినిమా మీద ఫోకస్ పెట్టాము. చెప్పలేం, దేవుడు ఆశీర్వాదం ఉంటే కనుక ఖచ్చితంగా మంచి వస్తే ఓటీటీలోకి సిరీస్ కూడా చేస్తాము. సో ఫైనల్గా మా ఆడియన్స్, అంటే ఇప్పుడు చూసే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇంకా చూస్తాము మీ పాప మూవీని అనుకునే వాళ్ళు కానివ్వండి, అసలు ఎందుకు చూడాలి అని క్వశ్చన్ రైజ్ చేస్తే మాత్రం మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడం లేదు, అందరూ చదువుకుంటున్నారు, వీసాస్ తీసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నారు, అట్లాగే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, ఎవరు వెనక్కి రావడం లేదు. అంటే వాళ్ళకి ఒక రకంగా రెక్కలు వచ్చేసి వాళ్ళు ఎగిరిపోయినట్టే. పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అట్లాగున్నా పర్వాలేదు. కానీ అనుబంధాలు ఎక్కడ వదలకుండా వాళ్ళు అక్కడున్నా వీళ్ళు ఇక్కడున్నా కూడా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. ఈ ఆపర్చునిటీస్లో తల్లిదండ్రులు చాలామంది వదిలేసి ఇక్కడ వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వెనక్కి రామంటే ఎవరు రావడానికి ఇష్టపడటం లేదు. ఇలా ఉండడం వల్లే మనకి ఇది ఎక్కువ అయిపోయినాయి అనాథాశ్రమాలు. అవి కూడా చాలా ఫ్యాషన్గా తయారవుతున్నాయి. కానీ మనం ఉన్నంతగా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చెయ్యరు కదా. ఇవేంటంటే మెయిన్ తల్లిదండ్రులకి, వైఫ్ అండ్ హస్బెండ్కి, పిల్లలకి అన్నిటికీ కనెక్ట్ అవుతుంది. అంటే లైఫ్లో అందరూ ఇంపార్టెంటే, పేరెంట్స్ లేనిదే మనం లేము. ముందు పేరెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే అనుబంధాల గురించి చెప్తుంది కొంచెం. అదే. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా ఇంటర్వ్యూ అయితే. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే నేను చూసినంత వరకు అయితే ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టరు అద్భుతంగా ఉందనుకోవాలి, బ్లడ్ పెట్టేశారని చెప్పేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క జనరేషన్ కూడా చూడొచ్చు, చిన్న పెద్ద అంత తేడా లేకుండా ఎవరైనా ఈ మూవీ అయితే బ్రహ్మాండంగా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇందులో మంచి ఎమోషనల్ ఉంది, అండ్ మంచి డ్రామా ఉంది, మంచి స్టోరీ ఉంది. అండ్ మనకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ గురించి మాట్లాడుకున్నా కానీ స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, ఆ ఎలివేషన్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఇంకా హైలైట్స్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఎంతసేపు మనం ఈ మూవీ చూసినంతసేపు ఒక తెలుగు మూవీ లాగానే అనుకుంటాం, కానీ అసలు ఈ డబ్బింగ్ మూవీ అనేలాగా అయితే అస్సలు ఉండదు. అంత బాగా అయితే సింక్ అయిపోయింది. మనం ఈవెన్ తమిళ్ మూవీస్, మన రజనీకాంత్ గారి మూవీస్ కానివ్వండి, ఇలా ఎన్నో మూవీస్ అయితే మనం ఆదరిస్తున్నాము. అందులో ఈ మూవీ కూడా ఒకటి అనుకొని ఆదరించి ఇలాంటి కొత్త మూవీస్కి, కొత్త ప్రొడ్యూసర్స్కి మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా మంచి మంచి మూవీస్తో, మంచి మంచి కొత్త కొత్త యాక్టర్స్తో వస్తారు. కాబట్టి మనం కూడా ఎంకరేజ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.